ఆలోచించండి. ఎవరి వలన అయితే అవన్నీ పోయి అవి గతం మొన్న ఎలక్షన్స్ లోనే ఒక చోట 8 మందిని, ఒక చోట 5గురిని చంపినప్పుడు అదే హైకోర్టులో సుమోటో కింద తీసుకుని అరెస్ట్ చేయాల్సినటువంటి అదే స్టాంపీడ్ లో చనిపోయినటువంటి చట్టాల గురించి చెప్తారు, వాళ్ళు ఏం చేశారు మీరు చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి మేము చూస్తాం. దొరికాడు అడ్డగోలుగా ఇసుక మాఫియాను బెల్ట్ షాపులు దానిలో ఇతనికి వాటా ఉందని చెప్పని, లోకేష్ కి వాటా ఉందని చెప్పని మీరు ఏదైతే కూటమిలో ఉన్నటువంటి అలయన్స్ లో ఉన్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ చెప్పాడు. జనాలు ఓటిచ్చారు మీకంట ఎవరో చెప్పారంట, ఎవరో చెప్పి ఆయన ఓటిచ్చారు. ఎంత ఓటు తెలుసా కూర్చుని ఆయన ఏంటంటే నాకు మీరు మాట్లాడుతున్నారా చాలా